ఏంటంటే విషయం, కలెక్టర్ల సమావేశం పెట్టారు కదా, ఎప్పుడు రేపు 18వ తారీఖు నుండి ఈ, అసెంబ్లీ సమావేశాలు అన్నమాట. అందువల్ల ఏమేమి సమస్యలు ఉన్నాయో రాష్ట్రంలో అవన్నీ వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడాలి కదా. అందుకని కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి అవన్నీ సీఎం సార్ ఏం చేశారో, వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేశారో, ఇప్పుడు 4th టైం అంటే ఇది కలెక్టర్ సమావేశం. ఈ 4th టైమ్స్ వాళ్ళకి ఏమి సలహాలు ఇచ్చారో, ఏం చేయమని చెప్పారో, వీళ్ళు ఏం చేశారు, సీఎం సార్ ఏం చేశారో, వాళ్ళ చేత ఏం చేయమని చెప్పారో అవన్నీ ఈ 2 రోజుల్లో మాట్లాడుకొని రేపు అసెంబ్లీలో మాట్లాడతారనమాట. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి? విద్యార్థుల సమస్యలు, ఫీజు రిమెంబర్మెంట్ కట్టలేదంట, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. కొన్ని స్కూళ్ళల్లో టీచర్ లేరని పెట్టారు, కొన్ని అలాంటి సమస్యలు పెట్టారన్నమాట. అవి ఫీజు రిమెంబర్మెంట్ గురించి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాట్లాడాలి అసెంబ్లీలో. ఇలా ఫీజు రిమెంబర్మెంట్ వేయలేదు పిల్లలకి, ఈ జిల్లాలో వేయలేదు, ఈ జిల్లాలో అనేది తెలుసుకొని అసెంబ్లీలో మాట్లాడండి. అది సమస్య, మెయిన్ సమస్య. పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఈ సమస్య ఇప్పుడు వారం నుంచి పెడుతున్నారు నాకు ఫోన్లో. మాకు ఫీజులు కట్టలేదు, రిమెంబర్మెంట్ రాలేదు, మేము ఎగ్జామ్ రాయకుండా మానుకుంటున్నాం, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని వీడియోలు పెడుతున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకి ఫీజు కట్టండి, ఫీజు రిమెంబర్మెంట్ వేయండి, వాళ్ళకి ఎగ్జామ్ సంవత్సరంలో 2 సిమ్ములు పెడతారంటున్నారు. అప్పుడు వాళ్ళు ఫీజు కట్టాలి కదా, కడితేనే వాళ్ళకి హాల్ టికెట్లు ఇస్తారంట. అందువల్ల ఆ ఫీజు రిమెంబర్మెంట్ గురించి అసెంబ్లీలో మాట్లాడి ఫీజు రిమెంబర్మెంట్ వేయండి. సమస్య మెయిన్ ఇప్పుడు అదే ఉంది. మళ్ళీ ఈ డీలర్షిప్ విషయం ఏంటి చూసారా, అది అసలు ఏంటో ఏమి అర్థం కాలేదు. కొత్త కార్డులు అన్నారు, అసలు ఏమి ఇస్తున్నారో తెలియదు, ఏ టయాన్ని ఇస్తున్నారో